చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ ఎగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్. ఈ రోజు వీడియో ఏంటంటే ఐటీసీ కోయిలూరు పక్కన ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ అయితే మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాం. అక్కడ ఫుడ్ ఎలా ఉందో, కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. గైస్, ఇప్పుడైతే మనం ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ట్రాఫిక్లో ఇరిటేట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి, మనకు చూద్దాం. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, దాదాపు మనం ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాము. రాగానే మనం ఐటీసీ కోహినూర్ చూడవచ్చు. హైదరాబాద్లో ద బెస్ట్ 5 స్టార్ హోటల్ అని చెప్పవచ్చు ఇది. ఇందులో ఒక రోజుకు దాదాపు 8 నుంచి 10,000 దాకా ఛార్జ్ చేస్తారేమో మ్యాక్సిమం. మనమైతే ఉండలేము, ఎందుకంటే మనది మిడిల్ క్లాస్ కాబట్టి. ఉండేవాళ్ళు ఉంటారులే. ఒకప్పుడు 10, 20, 30 ప్లేట్లు సేల్ చేసిన ఈ అంటే ఇప్పుడు 400 నుంచి 500 ప్లేట్లు సేల్ చేస్తుంది పర్ డే. సో చూడొచ్చు, టేస్ట్ అంతా బాగుంటుంది. అందుకే ఇంతమంది జనం ఉన్నారు. సో ఇప్పుడు ఆంటీని అడిగి మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వాళ్ళు ఎలా చేస్తారు, మేకింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎలా ఉంది అనేది. చలో. చూసారా, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఇది వచ్చేసి లివర్ రైస్. ఎందుకు దింగి తినడానికి వచ్చారు ఇద్దరని అడుగుతున్నా. గైస్, మనమైతే ఇది తీసుకున్నాం. ప్లేట్ ఇలా ఉంది చూడండి. లివర్ ఫ్రై తీసుకున్నాము, చికెన్ తీసుకున్నాము. ఇక్కడ పాపడ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు దీంతో పాటుగా. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది. లివర్ మాత్రం చాలా ఫ్రై చేశారు, బాగుంది. చూడండి కూడా బాగుంది. నిజంగా చాలా బాగుంది. చికెన్ చూద్దాం, చికెన్ ఎలా ఉందా ఇప్పుడు. బాబా, ఇలా తిన్నీకు ఎన్ని కోళ్ళను బలి చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు, కానీ చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాబా, ఇలా తిన్నీకు ఎన్ని కోళ్ళను బలి చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు, కానీ చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతమంది చికెన్ లవర్ ఉన్నారో కామెంట్ చేయండి. సూపర్, నిజంగా చికెన్ కూడా చాలా బాగుంది. పీస్ కూడా చాలా కుక్ అయింది. వాళ్ళు లివర్ అని చెప్పి మనకు హార్ట్ కూడా ఇస్తున్నారు చికెన్ది. దీంట్లో చాలా మిక్స్ ఉంది గాయస్. ఓన్లీ లివర్ అంటే లివర్ అని ఎవరు ఫిక్స్ కాకండి. so beautiful, so elegant, just looking like a wow. టేస్ట్ నిజంగా సూపర్. గాయస్, మొత్తం మీద అయితే ఫుడ్ టేస్ట్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ ఇంతమందిలో ఫుడ్ టేస్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. నాకైతే తల ప్రాణం తోకకొచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే ఈ రష్లో ఒకసారి ఇక్కడికి రండి, విజిట్ చేసి ఫుడ్ టేస్ట్ చేయండి. హాయ్ అండి, ఎట్లా నడుస్తుంది బిజినెస్? బాగుంది నాన్న. ఎప్పుడు నడిపిస్తారా అండి బిజినెస్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఈ నెల రేపు 29వ తారీఖు వస్తే 13 సంవత్సరాలు నిండిపోతాయి. 13 సంవత్సరాలు నిండిపోతుంది. కంటిన్యూస్ ఇదే బిజినెస్. ఎలా అనిపిస్తుంది అంటే మీకు థాట్ ఎట్లా వచ్చింది ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి నేను ఎట్లా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ మామూలుగా ఇంట్లో నేను హేమచంద్ర వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని. అవును. తర్వాత అంకుల్ ఇక్కడ ఆటో తోలేవారు ఎన్ఆర్విట్ ముందుల. రంగమ్మ ఆంటీ అని ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె దగ్గర తోలుతుండేవారు. ఇంకా ఆమె వచ్చింది ఒకసారి మా ఇంటికి. ఆవిడే సలహా అనేది, వంట బాగా చేస్తున్నావు నువ్వు, బాగా చేస్తున్నా, కర్రీస్ పెడితే బాగుంటుందని ఆవిడే సలహా ఇచ్చింది. అవును, ఆవిడని ఎప్పటికీ మర్చిపోను. సో ఒకప్పుడు ఆటో డ్రైవర్ ఉన్న మీరు, ఒకప్పుడు ఇంటిగా ఉన్న మీరు, ఇప్పుడు కొన్ని వేల మందికి ఫుడ్ ఇస్తారు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ నాన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేసినప్పుడు ఎన్ని ప్లేట్లు అమ్ముడు అంటే మీకు ఇక్కడ? ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా పర్లేదు నాన్న. ఫస్ట్ రోజు 5 కేజీలు, రెండో రోజు 7, మూడో రోజు 10, మళ్ళీ వారం తిరిగేటప్పటికి కట్ట, నెల తిరిగేటప్పటికి 2 బ్యాగులు 3 బ్యాగులకు వచ్చింది. నెల తిరిగేటప్పటికి అప్పటి నుంచి ఇక అస్సలు అన్ని ఇంట్లోనే పట్టుకుంటాం. అన్ని లేరమ్మా, వర్కర్స్ కటింగ్ కూడా లేరు, మేమే చేసుకుంటాం మొత్తం మా ఫ్యామిలీ. అవును, కటింగ్ అసలు వర్కర్స్ దొరకట్లే. ఒక వారం రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వర్క్ ఎక్కువ ఉంది అందుకోసం చేయలేక.
ఆంటీ అందరికి తోటి రియాక్ట్ అవుతారు, అందరికి ఫుడ్ ఇస్తారు. నిజంగా చాలా బాగుంది. మీ ఓపిక అయితే నిజంగా మెచ్చుకోవచ్చు, చాలా బాగా. సో ఫ్యూచర్ లో ఏమన్నా దీన్ని పెంచాలనుకుంటారా, ఇంకా పెద్ద అయ్యాలనుకుంటారా, ఇక్కడే సేల్ చేయాలనుకుంటారా? ఇక్కడే నాన్న, ఇంకా చాలు, ఇక ఉన్న వరకు చాలు. చాలా అంటారా? దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు ఇచ్చిన వరకు చాలు, బెటర్ అంటారు. బెటర్. ఐటమ్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఆంటీ? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ ఎగ్. వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, పాపడ్. రైస్లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. చికెన్ ఒక్కటే, చికెన్ 100, లివర్ 100, బోటీ 100, ఫిష్ కర్రీ 100, ఫిష్ ఫ్రై 100, మటన్ హెడ్, ఫిష్ ఫ్రై 100, చికెన్ ఫ్రై 150, చికెన్ మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150. ఇది మటన్ ఒకటి అయితే 200, మటన్ ఒకటి 200. ఈ చికెన్ ఫ్రై, చికెన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ 4 ఐటమ్స్లో, ఈ నాన్ వెజ్లో ఈ 5 ఐటమ్స్లో ఏది చికెన్ కర్రీ, చికెన్ లివరు, బోటీ కర్రీ, ఫిష్ ఫ్రై, ఈ 5 ఐటమ్స్, ఈ 4 ఐటమ్స్లో ఏది తీసుకున్నా కానీ 2 మిక్సింగ్ 2 కర్రీస్ 200. అంటే ఐటమ్స్ రైస్ ఫుల్ మీల్స్ కడుపు నిండా తినొచ్చు, ఏ రైస్ అని తీసుకోవచ్చు. ఇదని అదని ఏం లేదు, గ్రేవీ వేస్తాను, మళ్ళీ పీసెస్ మాత్రం వన్ టైం గ్రేవీ. అంటే తినొచ్చు, రీజనబుల్ గా రేట్ లో తినొచ్చు, టేస్ట్ బాగుంది. సాంబార్ మసాలా కూడా ఇంట్లోనే పట్టుకుంటాం, కారం కానీ కారం ఆడిచ్చేది, కారం కూడా మేము ఆడించుకుంటాం. కస్టమర్ల హెల్త్ కోసం కూడా బాగానే ఆలోచించి అన్ని చేస్తున్నారు. ఓకే, నిజంగా గ్రేట్ అంటే. అలా ఉండబట్టే మరి ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు. చూస్తున్నాం, మర్రిపోతారు ఫుడ్ లేక చాలా మంది మర్రిపోతారు. మీ దగ్గర ఐటమ్స్ లేవు, చూడొచ్చు గైస్, ఐటమ్స్ అన్ని అయిపోయినాయి దాదాపు. మీ దగ్గర రైస్ కూడా అయిపోయింది, ఇంకా కస్టమర్స్ అయితే చాలా మంది వచ్చి మర్రిపోతున్నారు. ఓకే అండి, సరే. ఇది ఫైనల్ గా కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ముచ్చట. ఇప్పుడైతే మీరు రెడీ అయిపోండి, మీ పెదాలపై చిరునవ్వు, నా కళ్ళలో సాటిస్ఫాక్షన్ చూడడానికి. చలో.